విచారణ చేస్తూ కూడా జగన్ సోదరులకు సంబంధించినటువంటి లేకపోతే వారితో పాటు దగ్గరగా ఉన్నటువంటి వారి కంపెనీలు కూడా విచారణ చేసింది సిట్. సో ప్రస్తుతం సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చిన నేపథ్యంలో సిట్ కూడా దీనిపైన ఏమన్నా ఆరా తీయబోతోందా? సో దాని ద్వారా కూడా ఏమన్నా సమాచారం రాబట్టేటువంటి అవకాశాలు ఏమన్నా ఉండబోతున్నాయా? ఎస్ శ్రీహరి, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సిట్టు సునీల్ రెడ్డి కంపెనీలకు సంబంధించి ఏదైతే దాడులు చేసిందో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సిట్టు బృందాలు చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ వీటన్నిటిలో ఎక్కడైతే సునీల్ రెడ్డి కానీ అనిల్ రెడ్డి కానీ వీళ్ళందరికీ సంబంధించిన కంపెనీలపై దాడులు చేశారో ఈ దాడుల్లో ఉన్న రికార్డుల ఆధారంగానే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలోని క్యామరూన్కు సంబంధించిన వ్యవహారం బహిర్గతమైందనేది స్పష్టంగా బహిరంగ రహస్యం. ఎందుకు అనంటే ఇక్కడ ఏదైతే మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయల ముడుపులు అని చెప్పి సిట్టుకు ఆధారాలు దొరికాయో ఆ డిస్టిలరీల నుంచి వసూలు చేయటం, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్ము మొత్తం కూడా వేరే వ్యక్తుల ద్వారా, అంటే ఈ సొమ్ము అంతా కూడా నగదు రూపంలో కావటంతో పాటు ఇవన్నీ కూడా బ్లాక్ను వైట్గా చేసుకోవటానికి బంగారు నాణ్యాలు కొనుగోలు చేయటం, అదేవిధంగా బంగారం కొనుగోలు చేసినట్టు ఇన్వాయిసులు తీసుకొని ఆ ఇన్వాయిసులకి జిఎస్టీ చెల్లించి ఆ తర్వాత దాన్ని బ్లాక్ను వైట్గా చేసుకోవటం, ఇవన్నీ ఎక్కడైతే రికార్డుల్లో దొరికాయో ఇక్కడ నుంచి డబ్బు కొంత ట్రాన్స్ఫర్ అయింది. సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు ఈ రెడ్డీస్ గ్లోబల్ పేరిట ఏదైతే విస్కీకి లేకపోతే మద్యం తయారు చేస్తున్నారో ఆ మద్యం తయారీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిందే అనేది కూడా సిట్ నిర్ధారణకు వచ్చింది. అందువల్లనే సిట్ సౌత్ ఆఫ్రికాలో ఏం జరుగుతుంది అనేది కూడా సిట్కు సంబంధించిన బృందాలు, అదేవిధంగా రాష్ట్ర డీజీపీతో హరీష్ కుమార్ గుప్తాతో పాటు విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు సిట్ అధికారులు కూడా దీనిపై దృష్టి సారించారు. అవసరమైతే సౌత్ ఆఫ్రికాకి ఒక బృందాన్ని పంపించి ఇన్వెస్ట్మెంట్స్, అంటే సౌత్ ఆఫ్రికాలో ఏదైతే ఈ రెడ్డీస్ గ్లోబల్ పేరిట డిస్టిలరీస్ కానీ లేకపోతే అక్కడ ఏర్పాటు చేసిన మద్యం కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్వెస్ట్మెంట్స్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఎంక్వైరీ చేయాలి, ఒక బృందాన్ని పంపించి అనేది కూడా సిట్ ఆలోచనగా ఉంది. ఎందుకు అనంటే ఈ కుంభకోణానికి సంబంధించి సరికొత్త ఆధారాలు తమ వద్దకు వచ్చాయని, అదేవిధంగా ఈ కుంభకోణానికి సంబంధించిన సరికొత్త డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయి అని నేను కూడా సిట్ అధికారులు మొన్న వెంకటేష్ నాయుడుతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లప్పుడు రీకాల్ పిటిషన్ వేయడంతో పాటు మళ్ళీ మేము వాదనలు వినిపిస్తామని పేర్కొంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ నిన్న సిద్ధార్థ లూత్రా ఏపీ హైకోర్టులో కూడా తన వాదనలు వినిపిస్తూ తమ వద్ద లేటెస్ట్ సాక్ష్యాలు ఉన్నాయి, వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు, అందువలన మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో ఇచ్చిన బెయిల్స్ ఏమన్నాయో దాని మీద కూడా పునరాలోచన చేయాలి, వాళ్ళ బెయిల్స్ రద్దు చేయాలని కోరటంతో పాటు ఈ ఆధారాలన్నీ చదవటంతోనే అక్కడ హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మీరు ఈ ముగ్గురు బెయిల్ పిటిషన్స్ ఎవరైతే పెండింగ్ ఉన్నాయో విజయవాడ ఏసీబీ కోర్టులో దాని మీద ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవద్దు అని చెప్పింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ సౌత్ ఆఫ్రికాలో దొరికిన ఏవైతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పేపర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కుంభకోణానికి సంబంధించిన డబ్బుల్నే అక్కడికి రూట్ చేశారు అనేది, డైవర్ట్ చేశారు అనేది కూడా సిట్ ప్రధాన అభియోగంగా ఉంది శ్రీహరి.